ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుదాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన క్రీస్తు నామంలో మీ పాదసన్నిధికి వస్తున్నాను. నేనే తల్పుడను, ఐగ్యుడను, నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటున మరుగుపరచుము నా తండ్రి. మీ జీవగల మాటలు నాకు మాకు దయచేయము. నీవు నిజముగా గొప్ప దేవుడవు, భూమిని ఆకాశమును కలగజేసిన సృష్టికర్తవైన దేవుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసి అయిన దేవుడవైనందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా తండ్రి, సకల కోటి జీవరాశులను మనుషులందరినీ మీరే సృజించినారు. తల్లి గర్భంలో మీ చేతులే మాకు రూపాన్ని ఇచ్చాయి. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ పాద సన్నిధికి మేమంతా చేరి వచ్చినాం. మీ గురించి తెలుసుకోవాలని, మీరు మా కోసం చేసినటువంటి ప్రతి ఉపకారము, ప్రతి మేలును బట్టి మిమ్మల్ని కీర్తించి, ఆరాధించి, కొనియాడి మహిమపరచాలని వచ్చి ఉన్నాం. దయతో మీ గొప్ప సంగతులు మాకు తెలియచేయము. మా కన్నులు, మా హృదయము తెరవజేయము. మేము ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ తండ్రి, నేనైతే అల్పుడను, ఐగుడను, నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటున మరుగుపరచుము. కేవలం నన్ను మీ నోటికి బూరగా వాడుకొనమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఏం తయారు చేశాడు? ఫస్ట్ భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు. భూమి ఆకాశమును సృజించెను. ఎట్లా సృజించాడు? భూమికి కావాల్సిన మెటీరియల్ ఎవరైనా ఇచ్చారా? ఆకాశానికి కావాల్సిన మెటీరియల్ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలే. దేవుడికి ఏ మెటీరియల్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సమస్తమును బాగుగా చేయగలవాడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుడు భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు. తర్వాత ఏం తయారు చేశాడు? వెలుగును. చదవండి, 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. మొదటగా తయారు చేసింది భూమిని ఆకాశాన్ని. తర్వాత ఏం తయారు చేశాడు? వెలుగును తయారు చేశాడు కదా. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, దేవుడు భూమిని తయారు చేశాడు, తర్వాత వెలుగును తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? ఒక్క మాటతో తయారు చేశాడు. ఒకటే మాటతోనే. ఇది గుర్తుపెట్టుకోండి. చివరిలో ఆ ఒక్క మాటతో తయారు చేశాడు. ఎందుకని అలా తయారు చేయాల్సి వచ్చింది? ఇంకా మిగతావి తయారు చేయడానికి ఆయన ఏం ఉపయోగించాడు, ఏం చేశాడు అన్నది మనం ధ్యానిస్తాం, అన్నది తెలుసుకుంటాం. దాన్ని బట్టి మనం ఆరాధన చేస్తాం. ఇక్కడ భూమిని ఆకాశాన్ని ఒకటే మాటతో తయారు చేశాడు, వెలుగును కూడా ఒకటే మాటతో తయారు చేశాడు. అవునా? రైట్. రెండో చూద్దాం. ఇక్కడ రండి. ఆదికాండము, ఇది 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ నరుణ్ణి తయారు చేశాడు. దేంతో తయారు చేశాడు? నేల మంటిని తీసుకొని తయారు చేశాడు. మొదటగా తయారు చేసినటువంటి మంటిని తీసుకొని ఇప్పుడు ఒక నరుణ్ణి తయారు చేశాడు. మాటతో తయారు చేశాడా? ఇది గుర్తుపెట్టుకోండి కదా. అక్కడైతే కేవలం మాట్లాడినాడు అంతే. భూమి ఆకాశము కలగాలి అన్నాడు, వెలుగు కలగాలి అన్నాడు, అంతే, అయిపోయింది. ఇక్కడ మాత్రము నరుణ్ణి ఎలా తయారు చేశాడు? మట్టిని తీసుకొని మట్టిని చక్కగా ముద్దగా చేసి తన చేతులతో ఒక నరుణ్ణి తయారు చేశాడు. అంటే ఎంత శ్రద్ధనో దేవుడికి మనమంటే అంత ఇష్టం. చక్కగా తన చేతులతో నరుణ్ణి తయారు చేసిన వాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ నరునికి, అంటే తయారు చేసిన ఆ బొమ్మకి జీవం రావాలి. జీవం రావాలంటే ఏం చేశాడు? వాడి నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. నాసికా రంధ్రాలు, ముక్కులో ఏమూదాడు? జీవవాయువును ఊదాడు. అప్పుడు మనిషికి ప్రాణం వచ్చింది. ఆ బొమ్మకి ప్రాణం వచ్చింది. మట్టి బొమ్మకి ప్రాణం వచ్చింది. కాబట్టి
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను ఎవరము? మట్టి వారం, మట్టితో తయారు చేయబడ్డాం. అవునా? నీవు నేను దేంతో తయారు చేయబడ్డాం? మట్టితో తయారు చేయబడ్డాం. ఒక కన్క్లూజన్కి వద్దాము. మనం మట్టితో తయారు చేయబడ్డాం అనడానికి ఇంకొక మాట. 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు. ఎంత చక్కగా రాయబడింది. మనం ఎవరము? మన్ను. ఏమైపోతాం? మన్నైపోతాం. కానీ ఈ మంటి శరీరములో ఎవరున్నారంటే నీవు నేనున్నాం. ఆ ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనము అంటే ఈ మంటి శరీరం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మ. ఎప్పుడు వచ్చింది? ఆయన నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. జీవించేటటువంటి ప్రాణి, జీవము కలిగిన ఆత్మగా మారినాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు తల్లి గర్భంలో ఆయన చేతులే మనకు రూపాన్ని ఇచ్చాయి. గుర్తుపెట్టుకోండి, మొదటి ఆదామును దేవుడు ఎలా తయారు చేశాడు? మంటితో తయారు చేశాడు. మన్నే కనుక మనము మన్నైపోతాం. మనల్ని కూడా దేవుడు ఏ విధంగా తయారు చేశాడు? తల్లి గర్భంలో ఆయన చేతులే మనకు రూపాన్ని ఇచ్చాయి అని చెప్తున్నాడు. అయితే మంటిగా తయారు చేయబడ్డ మనము, ఆయన ఆత్మను పొందుకున్నటువంటి మనము ఎక్కడికి వెళ్తున్నాము? చనిపోయిన తర్వాత తిరిగి మన్నైపోదు అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాము? ఏమైపోతుంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాము. 9వ వచనంలో, 9వ వచనము, మరియు దేవుడైన యెహోవా చూపునకు, 2వ అధ్యాయము 9వ వచనము, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. అట్లాగే 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకై దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? నరుణ్ణి తీసుకెళ్లేసి ఎక్కడ పెట్టాడు? ఏదేను అనే తోటలో పెట్టాడు. ఆ ప్రాంతం పేరు ఏదేను. ఆ ప్రాంతం పేరేం పేరు? ఏదేను. అక్కడ తోట చేశాడు కాబట్టి ఆ తోటకి ఏమని పేరు పెట్టారు? ఏదేను తోట అనే పేరు వచ్చింది. ఏదేను తోటలో దాన్ని సేద్యం చేయడానికని, దాన్ని సాగు చేయడానికని పెట్టాడు. అక్కడ ఎన్ని నదులు ఉన్నాయి? 4 నదులు పారుతున్నాయి. కాబట్టి చక్కగా సస్యశ్యామలమైనటువంటి భూమి అది, మంచి నేల అది. అక్కడ నరుని ఉంచాడు. ఉంచిన తర్వాత దాన్ని ఏం చేయాలా? సేద్యం చేయాలా. సేద్యం చేయడానికి నరుని ఉంచాడు. అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్? నీ భోజనానికి అన్ని పండ్లు తిను, ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి అన్ని పండ్లు తిను, కానీ ఏ పండు తినకూడదు? మంచి చెడు తెలివినిచ్చేటటువంటి చెట్టు పండును తినకూడదు. తింటే ఏం చేయబడుతుంది? చస్తావు అని చెప్పాడు. ఏం చేయబడుతుంది చెప్పండి? చస్తావు. మనం చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు కాబట్టి తినకు అని చెప్పాడు. కాబట్టి ఆదాం ఏం చేయాలి చెప్పండి? తినొద్దు. ఇక్కడ ఏం జరిగింది? 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయుండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలియనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారి దేవతలోలై ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. ఏం జరిగింది ఇక్కడ? తిన్నాడు. ఎట్లా తిన్నాడు అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఇక్కడ చాలా మనము జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఎట్లా తిన్నాడు ఆయన?
ఎట్లా తిన్నాడంటే నోటితో తిన్నాడు కానీ నోటితో నీకు తిన్నాడు వాస్తవమే, కానీ ఎలా తిన్నాడు? అవ్వ చెప్పింది కాబట్టి తిన్నాడు. అవ్వ ఎట్లా తిన్నది? సాతాను. అర్థమైందా? మూడో వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనల్ని చెడగొడతాడు. మంచి సాంగత్యము, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడింది. మనిషి మంచోడే, ఆదాము మంచివాడే, అవ్వ మంచిదే, కానీ ఎలా చెడిపోయారు? సాతానుతోని, దయ్యంతోని చెడిపోయారు వాళ్ళు, పాడైపోయారు వాళ్ళు. వాళ్ళ మాటలు విన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు మంచోళ్ళా కాదా? 100% మన మంచి వాళ్ళమే, కానీ ఎట్లా చెడిపోయాం? చెడ్డ స్నేహాలు చేయబట్టే, చెడు స్నేహాలు చేయబట్టే చెడిపోయాం. కాబట్టి చెడు స్నేహాలు చేయొచ్చా? చెడ్డ వాళ్ళతో తిరగొచ్చా? వద్దురా అని తల్లిదండ్రులు చెప్తే వింటామా? చెప్తారా చెప్పరా తల్లిదండ్రులు? ఒరే వాడి జోలికి వెళ్ళకు, వాడితో స్నేహం చేయకు, వద్దురా అంటే నో వాడితోనే చేస్తాం. ఒకరోజు తప్పకుండా వస్తుంది, వాడు ఏదో పొరపాటు చేస్తాడు, వాడి జైలుకి తీసుకెళ్తే వాడిని కొడతా ఉంటే నీ పేరు కూడా చెప్తాడు, నువ్వు చేయకుండా నీ పేరు కూడా చెప్తాడు. ఎందుకు? వాడితో తిరిగినావు కదా నువ్వు, నిన్ను కూడా పోలీసులు తీసుకెళ్తారు. చెడ్డ పేరు వస్తుందా రాదా? అంటే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, చెడ్డ వాళ్ళతో తిరిగితే చెడిపోతావు. వాళ్ళు మాయమాటలు చెప్తారు, మోసం చేస్తారు, నిన్ను ఎట్లాగైనా మోసం చేయాలి, నిన్ను ఎట్లాగైనా పాపం చేసేటట్టు చేయాలా, వాళ్ళ ఉద్దేశం అదే. సాతాను యొక్క ఉద్దేశం అదే. ఏమని? ఆదాముని అవ్వని మోసం చేసి నరకానికి తీసుకెళ్ళాలి అని. కాదే, ఆదాము అవ్వను ప్రేరేపించాడు, అవ్వ మోసపోయింది. అవ్వ ద్వారా ఆదాము మోసపోయాడు, పాపం తెచ్చుకున్నారు. ఏం జరిగింది? పాపం తీసుకొచ్చుకుంటే ఏం జరుగుతుంది? మరణం వస్తుంది అని చెప్పాడా లేదా దేవుడు? చచ్చిపోతారు మీరు, తినొద్దు అంటే చచ్చిపోతున్నారు. ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇప్పటికైనా క్రీస్తు యేసును నువ్వు అంగీకరించావు కదా, క్రీస్తు దగ్గరికి వచ్చావు కదా, యేసు ప్రభు నమ్ముకుని చెప్తున్నావు కదా, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎవరితో తిరగాలి నువ్వు? ఇక మళ్ళా చెడ్డవాళ్ళతో, దుష్టులతో తిరగొచ్చా? తిరిగితే ఏమవుతావు? ఖచ్చితంగా మళ్ళా పాడైపోతావు. సమస్య లేదు, పాడైపోతావు. నీకంటే తెలివిమంతుడు వాడు, నీకంటే బలవంతుడు వాడు, ఖచ్చితంగా నువ్వు పాడైపోతావు. కనుక ప్రభు ఈరోజు మన జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నువ్వు క్రీస్తులోనికి వచ్చావు, నీ స్నేహం మార్చుకో, క్రీస్తుతో ఉండు, క్రీస్తు పిల్లలతో ఉండు, పని మీద ఉండు. చాలామంది పని పాట లేక ఉంటే పాపంలో పడతారు తెలుసా? పనిలో ఉండాలా, మంచి పనిలో ఉండాలా, మంచి వాళ్ళతో తిరగాల, అది క్షేమం నీకు. చెడ్డ వాళ్ళతో తిరిగితే పాపంలో పడిపోతావు. మీరు పాపంలో పడిపోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు, చచ్చిపోతున్నారు. మంటి వాళ్ళము మంటిలో కలిసిపోతాం. వారు అలాగ మంటిలో కలిసిపోయారు. అదే పాపము, ఆ శాపమే ఈరోజు మన మీద కూడా ఎలుబడి చేస్తుంది. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని రాయబడింది. మనం కూడా ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు చెప్పండి? మనము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారముగా ఉన్నాము అని వాక్యం చెప్తోంది. నువ్వు కూడా, నేను కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారముగా ఉన్నాము. అర్థమవుతుందా? మనం ఫస్ట్ మంటివారము. గుర్తుపెట్టుకోండి, మంటివారమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే వెలిగిచ్చాడు. అంటే ఆయన ఆత్మను మనలోకి పంపించడం ద్వారా మనము జీవం కలిగి చెలిస్తున్నాం. ఇప్పుడు నా వైపు చూడండి. ఇక ఫస్ట్ దేవుడు దేన్ని తయారు చేశాడు? భూమిని తయారు చేశాడు. తర్వాత భూమిని తీసుకొని ఎవరు తయారు చేశాడు? మనల్ని తయారు చేశాడు. మనలోనికి జీవవాయువును ఊదగా జీవాత్మ అయినాం. ఇప్పుడు జీవాత్మ ఏమైపోయింది? చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎలా? పాపం చేయడం ద్వారా. మనం జీవిస్తున్నాం, మనం పాపం చేయడం ద్వారా ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నరకానికే వెళ్తాం. నరకానికే వెళ్తాము అన్న వాళ్ళు ఒకసారి చేయండి. సరే, ఇట్లా ప్రశ్న వేస్తాను. ప్రశ్న కొంచెం డిఫరెంట్ కనబడింది కదా. ఎవరైనా పాపంతో ఉన్నోళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్తారు అన్న వాళ్ళు చేసి చూపించండి. నమ్ముతున్నారా? పాపంతో ఉండి చచ్చిపోయాడనుకో, వాళ్ళు నరకానికే వెళ్తారు అని దాన్ని ఒప్పుకునే వాళ్ళు చేతి చూపించండి.
చూపించండి. నరకానికి వెళ్తారా? వాళ్ళ పాపంతో చచ్చిపోయిన వ్యక్తి, పాపంతో చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు అన్న వ్యక్తి చేతి చూపించండి. ఇక వెరీ గుడ్. అందరికి తెలుసా? ఇక ఓకే, అందరూ నరకానికే వెళ్ళిపోతున్నారు. మరి నరకానికే వెళ్ళిపోకుండా మరలా మనం బ్రతికించబడాలంటే ఏం చేయాలా? ఫస్ట్ వెలిగించాడు, అర్థమైందా? ఫస్ట్ జీవాత్మని ఇచ్చిన ద్వారానే మనకు ప్రాణం వచ్చింది. ఒక బొమ్మ, ఆ బొమ్మను తయారు చేసి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిండు, ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆ ప్రాణం వెళ్ళిపోయింది, ఆ వెలుగు వెళ్ళిపోయింది. చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం దేవునితో. దేవునితో మనము చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాము. దేవునితో మనకు రిలేషన్షిప్ అనేది కట్ అయిపోయింది, మరణించిన స్థితిలో ఉన్నాము. ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ ఆత్మకి వేరే శరీరం ఇవ్వబడుతుంది. ఆ శరీరంతో మనం ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్ళి యుగయుగాలు అక్కడ కాలిపోతాం. ఇప్పుడు మళ్ళా దేవుడు ఏం చేయాలి చెప్పండి? చనిపోయిన మనల్ని మళ్ళా బ్రతికించాలా వద్దా? బ్రతికించాలా వద్దా? మళ్ళీ బ్రతికించాలంటే ఏం కావాలి? ఆ జీవం మనలోకి రావాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మరలా మనకేం కావాలి? ఆ జీవం రావాలి. ఈ జీవం పోయింది, ఆ నిత్య జీవము, దేవుడిచ్చినటువంటి ఆ జీవము మనలో నుంచి వెళ్ళిపోయింది కనుక మనం చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఏం జరగాల? ఆ జీవం మళ్ళా మనకి రావాలి. అర్థమవుతుందా? రండి ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము. 1, 2, 3 వచనాలు నేను చదువుతా చూడండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యమైనటువంటి దేవుడు. వాక్యమైన ఆ దేవునిలో ఏమున్నది? జీవమున్నది. జీవము ఈజ్ ఈక్వల్ టు వెలుగు. ఇక్కడ అర్థం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఆదికాండం నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. ఆదికాండంలో భూమిని తయారు చేశాడు, తర్వాత ఏం తయారు చేశాడు? వెలుగును తయారు చేశాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని చెప్తుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? జీవము కలిగిన వాడుగా, వెలుగుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవమున్నది. ఎవరిలో? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని చెప్పబడుతోంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు అని చెప్తుంది. ఇప్పుడు మనకేం కావాలా? ఆ జీవం వెళ్ళిపోయింది, చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నాము. ఇప్పుడు మనము వెలిగించబడితే మరలా ఆ జీవం వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? జీవం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం జరగాల? మరలా ఆ జీవం మనకు రావాలి. మరలా ఆ జీవం రావాలంటే ఆ జీవము కలిగినటువంటి వ్యక్తి మనల్ని వచ్చి వెలిగించాలి. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదువుదాము. 5వ వచనం చదవండి. పదవ వచనం చదువుదాము. ఇక్కడ 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన లోకంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రతి మనిషిని ఎందుకు వెలిగించాలా? ప్రతి మనిషి చచ్చిపోయాడు, జీవం లేదుగా. జీవం ఉందా? జీవం లేదు. ప్రతి ఒక్కరికి మరలా జీవం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని వెలిగిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వెలిగిస్తా ఉన్నాడు. ఎవరు? వాక్యమైన దేవుడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజమైన వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయనే సమస్తమును కలగజేసిన వాడుగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. ఆదికాండంలో భూమిని ఆకాశములను దేవుడు సృజించను అని రాయబడింది కదా. దేవుడు ఎవరు? ఇక్కడ ఎవరు సృజించినట్టుగా రాయబడింది? 3వ వచనంలో కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అన్నీ ఎవరు తయారు చేశారంట? వాక్యమైన దేవుడు తయారు చేశాడు. ఆ వాక్యమైన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆది యందు భూమి ఆకాశమును కలగజేశాడు. ఆయన చేతులతోనే మట్టిని తీసుకొని ముద్దగా చేసి వానికి ఒక జీవాన్నిచ్చి నరునిగా తయారు చేశాడు. కానీ ఆ నరుడు ఇప్పుడు ఏమైపోయాడు?
చచ్చిపోయాడు. దేన్ని బట్టి? చెడు స్నేహాన్ని బట్టి, చెడ్డ మాటలు వినడాన్ని బట్టి. ఈరోజు నువ్వు నేను కూడా చెడ్డ మాటలు వినే కదా, చెడు స్నేహం చేసే కదా తప్పిపోయింది, చెడ్డ పనులు చేసింది, అవునా? కాబట్టి అట్లాగా మనల్ని చచ్చిపోయినటువంటి మనల్ని మరలా దేవుడు బ్రతికించడానికి ఆయనే ఆకాశం నుంచి దిగి వచ్చినాడు, భూమి మీదకి వచ్చినాడు, ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. ఇవి వెలిగించడం ద్వారా ఆ జీవం మనలోకి ప్రవేశించబడుతోంది. ఫస్ట్ భూమిని ఆకాశాన్ని కలుగజేసినాడు, తర్వాత వెలిగించినాడు, మనల్ని తయారు చేసినాడు. మనం ఇప్పుడు మన లోపల వెలుగుందా? లేదు, చీకటి ఉన్నాం. చీకటి దాన్ని గ్రహింపకుండాను కనుక దేవుడు మనల్ని వెలిగించినాడు. భూమిని ఆకాశం తయారు చేశాడు, ఫస్ట్ది. రెండోది వెలిగించినాడు. అక్కడ వెలిగించినాడా లేదా? ఇప్పుడు మనం కూడా మనల్ని తయారు చేసినాడు దేవుడు. చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం మనము, మనల్ని కూడా ఇప్పుడు దేవుడు వెలిగించినాడు. 2 యాక్షన్స్ జరిగిపోయాయిగా. అక్కడ 2 యాక్షన్స్, 2 యాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు కూడా 2 యాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఆ దేవుడు నిన్ను వెలిగించినాడా? ఆ జీవము నీలో పెట్టబడిందా? అది ప్రశ్న. దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. ఇప్పుడు నీవు వెలిగించబడ్డావా? భూమి ఆకాశాన్ని తయారు చేశాడు. రెండోది ఏం చేశాడు? వెలిగించినాడు. అక్కడ వెలిగించినాడా లేదా? ఇక్కడ కూడా మనల్ని వెలిగిస్తున్నాడు. మనము చీకట్లో ఉన్నాము, చీకట్లో ఉన్న మనల్ని దేవుడు వెలిగించినాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి నువ్వు వెలిగించబడ్డావా? నువ్వు బ్రతికించబడ్డావా? చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీవు బ్రతికించబడ్డావా? ఎలా బ్రతికించబడతాం? ఎలా వెలిగించినాడు? రండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట చదవండి. 2వ అధ్యాయము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఉన్నామా లేవా? అట్లాగే మనము ఉన్నామా లేదా? మునుపటు ఇంతకుముందు లోకస్తులు ఎలాగైతే నడుచుకున్నారో అట్లాగే మనం ఉన్నాం. శరీర కార్యాలు, ఏమేం కార్యాలు చేసేవాళ్ళమంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచు వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నాం. శరీర కోరికలు నెరవేర్చుకున్నాము, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నాం. ఎందుకంటే ఈ లోకాధికారి కింద ఉన్నాము గనక, చచ్చిపోయిన స్థితిలో ఉన్నాము గనక అవన్నీ నెరవేర్చాం. ఇప్పుడైతే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినాడు. ఇప్పుడు ప్రశ్న, నువ్వు బ్రతికించబడ్డావా? క్రీస్తుతో బ్రతికించబడ్డావా? ఆ పాత రోత స్వభావం వెళ్ళిపోయిందా? మునుపు జరిగించిన ప్రపంచ ధర్మం చొప్పున జరిగించినటువంటి ఆ క్రియల నుంచి నువ్వు విడుదల పొందావా? శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనకుండా దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారముగా మనం ఉన్నామా? నువ్వు రక్షించబడ్డావా? నువ్వు వెలిగించబడ్డావా? నువ్వు ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? చచ్చిపోతే పాపంతో ఉండి పాపము చేస్తూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ శరీర కార్యాలు, మనసు యొక్క కార్యాలు చేస్తూ చచ్చిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నరకానికి వెళ్తాడు. మరి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకొనకుండా, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనకుండా దేవుని చిత్త ప్రకారం నడిచేటటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. వెలిగించబడినటువంటి వ్యక్తి, దేవుని జీవము కలిగినటువంటి వ్యక్తి నిత్యము జీవించడానికి పరలోకానికి వెళ్తాడు. ఈరోజు నువ్వు పరలోకానికి వెళ్తావా? నిత్యత్వంలో సదాకాలం ఉంటావా? ప్రభు నిన్ను వెలిగించినాడా? ఎలా వెలిగించబడతాను? క్రీస్తు సువార్త వెలుగు నీ మీద ప్రకాశిస్తే వెలిగించబడతా. ఈరోజు ఒకవేళ వెలిగించబడకపోతే, ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే వెలిగించబడతావు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే జీవంలోనికి వస్తావు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటుతావు. ఏ సత్యం అది?
ప్రభువైన యేసుక్రీస్తుల వారు భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు జీవము కలిగిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెలుగైనటువంటి దేవుడు. ఆయన భూమిని ఆకాశాన్ని కలగజేశాడు. మనుషులను కూడా తయారు చేసి, నరుని తయారు చేసి, నరుని నాసికారంధ్రంలో జీవవాయువునది జీవాత్మగా చేసినాడు. ఆ వెలుగైన దేవుడు మనల్ని తయారు చేస్తే మనము సాతాను యొక్క మాట విని పాపము చేసి శాపాన్ని తెచ్చుకొని మరణించిన వారముగా ఉన్నాం. మరలా మనల్ని బ్రతికించడానికి, మరలా మనల్ని వెలిగించడానికి భూమిని ఆకాశమును కలగజేసిన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినాడు అని నమ్మాలి. తయారు చేసిన వాళ్ళకే కదా ప్రేమ ఉండేది, అవునా కాదా? మనల్ని తయారు చేసింది ఆయనే కాబట్టి ఆయనకే ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మరలా వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు వెలిగించాలా వద్దా? మరలా వచ్చి వెలిగించడానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చినాడు. మన పాపాలకు రావలసిన శిక్ష అంతా కూడా తాను భరించినాడు. ఇక్కడ విషయాన్ని గమనించండి. మొదటి విషయం ఏంటంటే, మనల్ని చేసిన వాళ్ళకే మన మీద ప్రేమ ఉంటుంది. అవునా? ఒప్పుకుంటారా? మనల్ని చేసిన వాళ్ళకే మన మీద ప్రేమ ఉంటుంది. ఆయన మనల్ని చేశాడు కనుక ప్రేమ ఉంది. రెండవది, మనల్ని కన్న తండ్రిదండ్రులు మాత్రమే మన శిక్షను భరించగలుగుతారు. ఇప్పుడు ఎవరైనా మనల్ని కొట్టడానికి వచ్చాడు అనుకోండి, మన అమ్మ మన నాన్న ఉందనుకోండి, మనకు దెబ్బ పడనిస్తారా? వాళ్ళు కావాలంటే అడ్డొస్తారా రాదా? ఒకటి, ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని సృజించాడు కనుక ఈ లోకానికి వచ్చాడు. రెండవది, ఆయన మన కన్న తండ్రి కనుక మన దెబ్బలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు? మన సృష్టికర్త కనుక చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి, మరలా వెలిగించడానికి ఆయన దిగొచ్చాడు. రెండవది, మన పాపములకు రావలసిన శిక్ష అంతా కూడా తన మీద వేసుకున్నాడు. ఎవరు వేసుకుంటారు? కేవలం తల్లిదండ్రులు మాత్రమే వేసుకోగలరు. తల్లిదండ్రులు మాత్రమే అవమానాలు, దుఃఖాలు, లేకుంటే దెబ్బలు మన కొరకు తినగలరా? వేరే వాళ్ళు ఎవరు రారండి. ఆయన మన తండ్రి కాబట్టి మనకు రావలసిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. తన వీపు మీద వేసుకున్నాడు. ఆయన వీపును కొరడాలతో కొట్టినారు. ఆయన కాళ్ళకు చేతులు మేకులు కొట్టబడ్డాయి. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. భయంకరంగా ఆయన కొట్టినారు. ఆయన మీద మొహం మీద ఉమ్మి వేసినారు, పిడిగుద్దులు గుద్దినారు, గడ్డాన్ని పెరికి వేసినారు. ఈ శిక్ష అంతా ఆయన తండ్రి గనుక భరించినాడు. భరించినాడా లేదా? భరించినాడు. ఒక శిక్ష భరించడం మాత్రమే కాదు, నీ కొరకు సిలువలో 6 గంటలు వేలాడినాడు. ఇది నాకొద్దు అని అనలేదు ఆయన. తండ్రి అనడు. పిల్లల కొరకు ఎన్ని దెబ్బలు తినడానికైనా ఓర్చుకుంటాడు, సహించుకుంటాడు. నేను తినకపోయినా పర్వాలేదు, నా పిల్లలు తినాలని పెడతాడు. ఇది తండ్రి ప్రేమ, అవునా కాదా? తల్లి ప్రేమ, అవునా కాదా? తల్లిదండ్రులు మేము తినకపోయినా పర్లేదని పిల్లలకు పెట్టేవారుగా ఉంటారు. పిల్లల కొరకు బాధపడేవారుగా, శ్రమపడేవారుగా ఉంటారు. ఆయన తండ్రి గనుకనే మన కొరకు 6 గంటలు ఆ శిలువలో వేలాడినాడు. ఆయన తండ్రి గనుకనే మన వంతుకు చచ్చిపోయినాడు. ఎవరు చచ్చిపోతారు చెప్పండి? తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు త్యాగం చేయగలరు? ఆయన తల్లిని మించిన ప్రేమ గలవాడు, తండ్రిని మించిన ప్రేమ గలవాడు. ఆయన మన పరమ తండ్రి గనక మనకు రావలసిన శిక్ష అంతా భరించినాడు. మన వంతుకు ఆయన చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ రక్షణ సువార్తను నీకు వినిపించి నిన్ను వెలిగించినాడు, నిన్ను బ్రతికించినాడు. ఇంతకుముందు చీకటిగా ఉన్నాం, ఇప్పుడు వెలిగించబడ్డాం. చీకటి ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్ళిపోతుంది. వెలుగు పరలోకానికి వెళుతుంది. చచ్చిపోయిన నిన్ను బ్రతికించినాడు, చీకటిగా ఉన్న నిన్ను వెలిగించినాడు దేవుడు. ఆ జీవము నీకు జీవాన్ని ఇచ్చింది, ఆ వెలుగు నిన్ను వెలిగించింది. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని ఆరాధించాలా వద్దా? ఆయన ఫస్ట్ భూమిని తయారు చేశాడు, తర్వాత వెలుగుని తయారు చేశాడు. నిన్ను మట్టితో తయారు చేశాడు, నీలో వెలుగు నింపినాడు, నీలో జీవాన్ని ఇచ్చినాడు. కానీ ఆ జీవము పోయింది. ఎలా పోయింది? పాపము చేత పోయింది. మరలా బ్రతికించడానికి, మరలా నీకు జీవాన్ని ఇవ్వడానికి, మరలా నిన్ను వెలిగించడానికి పరలోకము నుంచి దిగివచ్చి నీకు రావలసిన శిక్ష అంతా భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ రక్షణ సువార్తను నీకు వినిపింపజేసి నీలో కార్యం జరిగించినాడు. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. ఎన్నిసార్లు చెప్తే ఒప్పుకున్నామో కదా? ఒక్కసారి చెప్తే ఒప్పుకున్నామా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోవడం ద్వారా నీకు మేలు,
నువ్వు ఒప్పుకో చాలు, యేసయ్యా నేను పాపిని, నీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నీ బిడ్డగా చేయంటే చాలు, ఇక నువ్వు నరకానికి వెళ్ళవు, పరలోకానికి వెళ్తావు అని ఈ ఒక్క మాట చెప్తే ఒప్పుకున్నామా? కానీ ఒప్పుకునేదాకా చెప్పాడు దేవుడు. మనం ఒప్పించినాడు, మనల్ని వెలిగించినాడు దేవుడు. ఎంత కనికరం గలవాడు, ఎంత దయగలవాడు ఆయన. అంతేనా? ఎలాగంటే ఇక్కడ కూడా ఒక తల్లి ఒక చిన్న పాపకి అన్నం తినబెడుతుంది అనుకోండి, వాడు ఇలా మూతి అన్నా పెడుతుందా పెట్టదా? వాడు తినేదాకా, వాడి కడుపు నిండేదాకా పెడుతూనే ఉంటుంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తల్లి కంటే ప్రేమ గలవాడు గనక మనల్ని ఒప్పింపజేసేంత వరకు, మనం రక్షించబడేంత వరకు, మనము వెలిగింపబడేంత వరకు రక్షణ సువార్త చెప్తూనే ఉన్నాడు. నువ్వు ఒప్పుకునేంత వరకు, నువ్వు నమ్మేంత వరకు చెప్తూనే ఉన్నాడు. అలా చేశాడా చేయలేదా? కాబట్టి మనం ఆయన స్తుతించాలా వద్దా? ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, నువ్వు సృష్టికర్త అయినందుకు నీకు వందనాలు. అవునా? 2, నువ్వు వెలుగు అయినందుకు వందనాలు, నువ్వు జీవమైనందుకు వందనాలు. అయితే నేనైతే పాపము చేత నా ఇష్టం వచ్చినట్టు తిరిగిన, మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఈ ప్రపంచ ధర్మం చొప్పున బ్రతికిన. అవునా? ఈ ప్రపంచ ధర్మం చొప్పున బ్రతుకుతున్నామా లేదా? బ్రతికామా లేదా? బ్రతికాం. అంటే వాళ్ళు ఏది చెప్తే అది, ఎట్లా చెప్తే అది, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు చేయడమే, మనం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడమే. అట్లాగే చేశాం. కానీ ఇప్పుడు అలాగ చేసి చచ్చిపోయాం మనము. మనల్ని దేవుడు బ్రతికించినాడు, ఆయన వెలిగించినాడు, మనకి జీవాన్ని ఇచ్చినాడు, నరకంలో నుంచి తప్పించి పరలోకాన్ని ప్రభు మనకిచ్చినాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి. ఆరాధన చేద్దామా? ఆరాధనలో ప్రవేశిద్దాము.